మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు షైన్ టామ్ చాకో. టాలీవుడ్లోని నాని దసరా చిత్రంతో అడుగుపెట్టాడు. ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్గా ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత షైన్ టామ్ చాకో రంగబలి, దేవరా, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు. అద్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో అతడిపై డ్రగ్స్ ఆరోపణలు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు డ్రగ్స్ తీసుకునే వారితో నటించనని విన్సీ అలోషియన్ ఇటీవల చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. దీని తర్వాత నటిపై సైబర్ దాడి కూడా జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని వివరిస్తూ విన్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అందులో ఒక ప్రముఖ నటుడు సినిమా సెట్లో బహిరంగంగా డ్రగ్స్ తీసుకుని ఇబ్బంది పెట్టాడని ఆ వీడియోలో విన్సీ చెప్పింది. ఇప్పుడు ఆమె షైన్ టామ్ చాకో డ్రగ్స్ మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు మరోసారి విన్సీ వీడియో వైరల్గా మారింది. విన్సీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇంతకుముందే చెప్పారు. మాదక ద్రవ్యాల వాడకానికి సంబంధించిన ఆరోపణల కారణంగా ఎక్సైజ్ కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. కాగా ఓ వీడియోలో సూత్రవాక్యం అనే సెట్లో తనతో షైన్ టామ్ చాకో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది విన్సీ. సినిమా షూటింగ్ సమయంలో అతను డ్రగ్స్ వాడుతున్నాడు. ఆ విషయం సెట్లో అందరికీ తెలుసు. అంతగా తెలియని వ్యక్తితో నటించటం, అతనితో కలిసి పనిచేయటం తనకు ఆసక్తి లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు విన్సీ చెప్పుకొచ్చింది.